అరే ఏ మేడం రా మిమ్మల్ని కులంతో దూషించారు? ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు, ఏమంటారు? మీరు కులాల్లాగా చూస్తుంది చాలా సార్లు ఎస్సీ ఎస్సీ అని గ్యాస్ కొద్ది స్మెల్ వస్తుంది అట్లే అంటారు. ప్రతిసారి అంటే అడిగితే మళ్ళీ కొడతారు. ఎందుకు అట్లా ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నా మాదిగపేట. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నా మాదిగపేట. అంటే మీ గరీబ్ వాళ్ళ మీద చెట్టు వేరే మాట్లాడుతున్నారు అన్న. పిచ్చపోయినా ఉండాలి అట్లా మాట్లాడుతున్నారు అన్న. కులం పేరు బట్టి మస్తాలు తింటున్నారు. ఎవరికి కంప్లైంట్ చేశారు? మొదటి మేము ఫస్ట్ మున్సిపల్ దొండిగారు వెంకటేశ్వర నాయక్ సార్ కి ఫోన్ కంప్లైంట్ ఇచ్చాం సార్. ఎన్నేళ్ళు అయింది? దగ్గర 1 month బ్యాక్ 28 month తారీఖు మన అగ్రిస్ట్కి ఇచ్చినాం సార్. దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా సోద ఉన్నది. దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా సోద ఉన్నది. దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నా మాదిగపేట. మిమ్మల్ని మీరెవరో తెలుసుకోండి. అసలు మాదిగలంటే ఎవరో తెలుసా? ఒకప్పుడు ఈ భూమండలాన్ని నేలినటువంటి మహారాజులు. తెలుసా మీకు ఆ విషయం? ఆ విషయం తెలియదు, మీ చరిత్ర మీకు తెలియదు. దళితులంటే ఒకప్పుడు ఈ భూ ప్రపంచాన్ని ఏలిన జాంబవ మహారాజు బిడ్డలు. వీళ్ళు తీసేది రతనాల పంటలు, వీళ్ళు పొందేది కూలి గింజలు. వీళ్ళు తీసేది రతనాల పంటలు, వీళ్ళు పొందేది కూలి గింజలు. వీళ్ళు కట్టేది లింగిలో మేడలు, వీళ్ళు ఉండేది పూరి గుడిసెలు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నా మాదిగపేట. తమిళనాడులో కుల వెలివేత మరోసారి ప్రకంపనలు రేపుతోంది. తంజావూరు జిల్లాలో తెరపైకొచ్చిన కుల వివక్ష స్థానికంగా దుమారం రేపుతోంది. తంజావూరు వర్తనాడులో దళితులకు సరుకులు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు షాపుల యజమానులు. కటింగ్ కోసం దళితులు సెలూన్ కి వెళితే అక్కడ కూడా దళితులకి అవమానమే ఎదురవుతోంది. ఆకలందరికీ ఉంటది, వీళ్ళ అవమానం కృంగదీస్తది. అయ్యో ఆకలందరికీ ఉంటది, వీళ్ళ అవమానం కృంగదీస్తది. వీళ్ళ పేరన్న చక్కంగా పిలవారు, వీళ్ళు మనసులన్న సంగ తిరగరు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నా మాదిగపేట. గొంతు కోసి చంపుతారా? చంపే హక్కు ఎవడిచ్చిండు మీకు? ప్రేమించి పెళ్లి చేసుకుంటే తప్ప? మేము చేసుకోలేదా? నాగార్జున ఉన్నాడు, ఆయన కొడుకు సమంతనిచ్చి చేసిండు. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన కొడుకు ఏం పేరు? రామ్ చరణ్. ఈయననేమో కాపు, వాళ్ళ కోడలేమో రెడ్డోళ్ళ పిల్ల. వీళ్లకు లేనటువంటి కులాలు, వీళ్లకు లేనటువంటి మతాలు నీ దాకా ఎందుకు వస్తున్నాయి? వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళ బలమునంతా దారబోస్తారు. వీళ్ళు నమ్మితే ప్రాణాలు పెడతారు, వీళ్ళు బలమునంతా దారబోస్తారు. వీళ్ళు మంచితనానికి గుర్తులు, ఏ పూజకు నొచ్చని పువ్వులు. ఉన్నది ఊరి బయట దాని పేరే నామాలపేట, దాని పేరే నా మాదిగపేట. స్కూల్లో నా పేరు ఐలయ్య అని ఉంటే ఈ దిక్కుమాలిన పేర్లోడు ఇట్లాంటి పేర్లో కూడా వస్తున్నారా అని అవమానించిన రోజులు ఉన్నాయి. కానీ నన్ను నేను మంచిగానే ఉన్నాను, నా పేరు మంచిదే అనుకోకపోతే నేను ఎట్లా బతుకుతా? నాకు ఆత్మగౌరవం ఉండాలి కదా.
ఈ శూద్రులకు, దళితులకు, ఆదివాసులకు ఆత్మగౌరవం వేసిన వాళ్ళను విమర్శిస్తే కూడా తప్పెట్లయితుంది? వాళ్ళు చెండాలను ఎందుకు పుస్తకాలు రాశారు మీరు? 4 అక్షరాలు నేర్చుకుంటేరా నువ్వు నలుగురిలో నిలబడితేరా, ఆత్మగౌరవంగా బ్రతకరా నువ్వు అంబేద్కర్లా సాగరా. ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాలపేట, దాని పేరే నా మాదిగపేట.